దూరం నుంచి ఆ అమ్మాయిని చూసా, సూపర్ గా ఉంది, మన కుటుంబానికి తగ్గట్టు. ఫ్రెండ్స్, మీరు ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఆ వీడియోలో ఉండే ఆడియో నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే ఆడియో నాకు చాలా బాగా అనిపించింది. సో అందుకే నేను ఆడియో తీసుకొని దాంతో ఈ విధంగా వీడియో అనేది ట్రై చేశాను. సో స్టార్టింగ్లో ఈ వీడియో అనేది ఈ విధంగా నార్మల్గా ఉంది. సో ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో నేను ఆ ఆడియోని యూజ్ చేసి దాంట్లో నేను కొన్ని ఎఫెక్ట్స్ని యాడ్ చేస్తే ఫైనల్ రిజల్ట్స్ అనేవి నాకు ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట. సో మీరు కూడా ఈ ఆడియోతో ఈ విధంగా రీల్స్ని ట్రై చేయండి. సో ముఖ్యంగా ఇది గర్ల్స్కి చాలా బాగా సెట్ అవుతుందన్నమాట ఇలాంటి వీడియో. సో చాలా సింపుల్గా నేను ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ సెక్యూర్ VPN అని ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను అండ్ దీన్ని కనెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇది యాప్ని నేను కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే దీని లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ వీడియో అనేది ఈ విధంగా ఉంది ఇక్కడ. ఓకే, జస్ట్ ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. వీడియో అనేది నార్మల్గా ఈ విధంగా ఉంది. ఒక మనకు వీడియో అనేది జస్ట్ ఇక్కడ చిన్నగా 4 సెకండ్ వరకు మాత్రమే దీన్ని తీసుకుంటాను. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ జస్ట్ ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని దీన్ని కొంచెం నేను ఇక్కడ స్టెబిలైజ్ చేసుకుంటాను. ఇక్కడ స్టెబిలైజర్ మీద ఇక్కడ రికమెండెడ్ చేసుకొని దీన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే సో ఇది అనేది మనకు వీడియో అనేది స్ట్రక్ అవుతుంది. ఈ విధంగా స్ట్రక్ కాకుండా నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో యొక్క స్పీడ్ ఉంటుంది కదా, స్పీడ్ని ఇక్కడ తగ్గించాలి అండ్ దీన్ని స్లో మోషన్లో చేసుకోవాలి. స్పీడ్ వచ్చేసి ఇక్కడ 0.3xలోకి కన్వర్ట్ చేసేస్తాను. తర్వాత ఇక్కడ మేక్ ఇట్ స్మూతర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బెటర్ క్వాలిటీ చేసుకోండి. దీన్ని బెటర్ క్వాలిటీ మీద క్లిక్ చేసుకొని దీన్ని స్మూత్గా స్లో మోషన్ చేసుకోండి. ప్రస్తుతానికి నేను ఇక్కడ దీన్ని ఫాస్టర్ ప్రాసెస్ మీద క్లిక్ చేసుకొని దీన్ని నేను స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో మీరు మాత్రం బెటర్ క్వాలిటీ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని స్మూత్గా స్లో మోషన్ చేసుకోండి. మీ దగ్గర ఐఫోన్ ఉంటే మంచి స్లో మోషన్ వీడియో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో అలా కూడా స్లో మోషన్ వీడియో మీరు క్రియేట్ చేసుకోండి. ఓకే, సో వీడియో లెంత్ అనేది ఒక 13 నుంచి 14 సెకండ్స్ వరకు ఉండే విధంగా చూసుకోండి. సో ఇక్కడ చూడండి, నా వీడియో ఈ విధంగా వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ఈ విధంగా వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకుంటాను అండ్ ఇక్కడ సౌండ్స్ మీద క్లిక్ చేసుకుంటాను నేను. అండ్ ఇప్పుడు ఆడియో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి సాంగ్ని యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో నేను సాంగ్ని యాడ్ చేసుకున్నాను. దూరం నుంచి ఆ అమ్మాయిని చూసా, సూపర్ గా ఉంది, మన కుటుంబానికి తగ్గట్టు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్గా ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లో మనకి ఇక్కడ ఇక్కడ బ్లరెడ్ లవ్ అని ఎఫెక్ట్ ఉంటుంది చూడండి, ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. అమ్మాయిని చూసా, సూపర్ గా ఉంది. ఓకే, సో ఇది వచ్చేసి ఒక 3 సెకండ్స్ వరకు దీన్ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురండి. ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసేయండి అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఈసారి నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోండి అండ్ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు పిచ్ ఎఫెక్ట్ ఉంటుంది, మన కుటుంబానికి తగ్గట్టు ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోండి. సో దీన్ని జస్ట్ మనం ఇంతవరకు మాత్రమే అప్లై చేసేయండి దీన్ని. ఓకే, ఇంతవరకు అప్లై చేసుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ని ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురండి. ఓకే, ఎగ్జాక్ట్గా ఈ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ఇంకొక 3 సెకండ్స్ తర్వాత ఈ ఎఫెక్ట్ని వచ్చే విధంగా చేసుకోండి ఇంతవరకు. నెక్స్ట్ మళ్ళీ ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని దీన్ని ఈ పొజిషన్లో తీసుకురండి. ఓకే, ఇక్కడ నేను కాపీ చేసుకుంటాను ఇంతవరకు. ఓకే, సో ఈ పొజిషన్లో తీసుకురండి. ఓకే, అండ్ దీన్ని కొంచెం ఇంతవరకు. ఓకే, పర్లేదు ఇంతవరకు. అండ్ ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ వీడియో మనకు కొంచెం ఆడియోకి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే తీసుకురండి మీరు. ఓకే, సో ఎంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ప్లే చేస్తే మనకి జస్ట్ ఈ విధంగా ఉంటుంది. మన కుటుంబానికి తగ్గట్టు. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ పొజిషన్లో తీసుకురావాలి అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి మళ్ళీ. అండ్ క్లిక్ చేసుకొని మళ్ళీ యాస్టీస్గా మనకి ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ స్ట్రోబ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో మనకి ఇక్కడ స్ట్రోబ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉంది చూడండి ఈ స్ట్రోబ్ ఎఫెక్ట్. ఓకే, అండ్ దీన్ని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని
సో దీన్ని మొత్తం ఇక్కడ కిందికి తీసుకొచ్చి దీన్ని ఎండ్ వరకు తీసుకురావాలి ఎఫెక్ట్ని. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇది, అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు. ఓకే, సో ఇంతవరకు చాలు మనకు సాంగ్ ఎంత ఉందో అంతవరకు. అండ్ ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మధ్యలో ఇక్కడ ఈ పొజిషన్లో ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 లేయర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఇక్కడ సింపుల్గా ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ మిర్రర్ 3 లేయర్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ దీన్ని వర్టికల్ని ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, అండ్ ఫిల్టర్ని మొత్తం 0 చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకు జస్ట్ ఇంతవరకు ఉంటే సరిపోతుంది. అండ్ ఈ పొజిషన్లో తీసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బటర్ఫ్లైస్ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, అండ్ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత మనకు ఇక్కడ బటర్ఫ్లై ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకు ఇంతవరకు. ఓకే, సో ఇంతవరకు ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇంతవరకు ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఎఫెక్ట్ని మీరు ట్రై చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఏదైనా ఎఫెక్ట్ని ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక బాడీ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ బాడీ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ గ్లోయింగ్ లైన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఈ గ్లోయింగ్ లైన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక సింపుల్గా గ్లోయింగ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ, హాట్ సింబల్ ఎఫెక్ట్ని. ఓకే, ఇది ఓకే, సో ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటాను. తెచ్చేసి జస్ట్ ఇంతవరకు ఉంటే సరిపోతుంది మనకు. ఓకే, సో ఇప్పుడు ఇన్ని ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ. సో ఇప్పుడు ఈ విధంగా మనకు ఎఫెక్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.